సంగారెడ్డి మున్సిపాలిటీ 34వ వార్డులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీస్ అధికారి కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టారంటూ జగ్గారెడ్డి ఊగిపోయారు. పోలింగ్ ఆపేస్తా అంటూ పోలింగ్ బూత్లోకి చొచ్చుకెళ్లారు. పోలీసులు జగ్గారెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలింగ్ బూత్ కు కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. అసలు వాడు మొగోడైతే రావాలి. వాడు జగ్గారెడ్డి ఎట్లంటాడు, వాడు జగ్గారెడ్డి ఎట్లంటాడు, వాడు జగ్గారెడ్డి అంటే చెప్పుకోపో అంటుంది సార్. చెప్పుకోపో అన్నాడు. అంత పెద్ద తీసుకోవాలి కానీ వాళ్ళు. నాకు తెలుసు ఈ శివకుమార్ అంటోడు పోయిన 10 ఏళ్ల కాలంలో సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే వాడిని పాట పాడతారు, పాడుకోండి. మా గవర్నమెంట్ ఉందని నేను పాడమని చెప్పలే కదా దానికి. కానీ నా అడ్డుని గల్లబట్టి అతన్ని ఫోజులు తింటే ఊకోండి, సీఎని ఊకోండి. నేను ఆయన సంగతి నేను తెలిచేస్తా. అచ్చా వాడెవడరా హోంగాడు ఎవడాడు? అరే హోంగాడు మా బాబు పైదా అవుతా ఒక అమ్మకయ్యే సీఐ నాకు తెలుసా, పోలీసు నాకు తెలుసు, సిఎస్ టీఆర్ఎస్ లో నాకు తెలుసా. నీకు సంగతి నాకు తెలియదా? నేను అపోజిషన్ లో ఉన్నదాకినా ఇటువ నేను నువ్వు అనుకుంటున్నావేమో. చెప్తా అంటే చెప్పుకోపో అంటుంది సార్. చెప్పుకోపో అన్నాడు. అంత పెద్ద తీసుకోవాలి కానీ వాళ్ళు. నాకు తెలుసు ఈ శివకుమార్ అంటోడు పోయిన 10 ఏళ్ల కాలంలో సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే వాడిని పాట పాడతారు, పాడుకోండి. మా గవర్నమెంట్ ఉందని నేను పాడమని చెప్పలే కదా దానికి. కానీ నా అడ్డుని గల్లబట్టి అతన్ని ఫోజులు తింటే ఊకోండి, సీఎని ఊకోండి. నేను ఆయన సంగతి నేను తెలిచేస్తా. అచ్చా వాడెవడరా హోంగాడు ఎవడాడు? అరే హోంగాడు మా బాబు పైదా అవుతా ఒక అమ్మకయ్యే సీఐ నాకు తెలుసా, పోలీసు నాకు తెలుసు, సిఎస్ టీఆర్ఎస్ లో సిఐ. సంగారెడ్డి మున్సిపాలిటీ 34వ వార్డులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీస్ అధికారి కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టారంటూ జగ్గారెడ్డి ఊగిపోయారు. పోలింగ్ ఆపేస్తా అంటూ పోలింగ్ బూత్ లోకి చొచ్చుకు వెళ్లారు. పోలీసులు జగ్గారెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలింగ్ బూత్ కు కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. రిగ్గింగ్ చేస్తున్నాడని చెప్తే నా క్యాండిడేట్ గల్లబట్టి నొక్కాడు. సిఐ శివకుమార్ రావాలి. అసలు వాడు మొగోడైతే రావాలి. ఏమన్నా వాడు జగ్గారెడ్డి ఎట్లంటాడు, వాడు జగ్గారెడ్డి ఎట్లంటాడు, వాడు పోలీసు నాకు తెలుసు, సిఎస్ టీఆర్ఎస్ లో నాకు తెలుసా. నీకు సంగతి నాకు తెలియదా? నేను అపోజిషన్ లో ఉన్నదాకినా ఇటువ నేను నువ్వు అనుకుంటున్నావేమో. చెప్తా అంటే చెప్పుకోపో అంటుంది సార్. చెప్పుకోపో అన్నాడు. అంత పెద్ద తీసుకోవాలి కానీ వాళ్ళు. నాకు తెలుసు ఈ శివకుమార్ అంటోడు పోయిన 10 ఏళ్ల కాలంలో సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే వాడిని పాట పాడతారు, పాడుకోండి. మా గవర్నమెంట్ ఉందని నేను పాడమని చెప్పలే కదా దానికి. కానీ నా అడ్డుని గల్లబట్టి అతన్ని ఫోజులు తింటే ఊకోండి, సీఎని ఊకోండి. నేను ఆయన సంగతి నేను తెలిచేస్తా. అచ్చా వాడెవడరా హోంగాడు ఎవడాడు? అరే హోంగాడు మా బాబు పైదా అవుతా ఒక అమ్మకయ్యే సీఐ నాకు తెలుసా, పోలీసు నాకు తెలుసు, సిఎస్ టీఆర్ఎస్ లో నాకు తెలుసా. జగ్గారెడ్డి ఎట్లంటాడు, మీరు కేసులు చేసుకోండి. నేను జరగా రిగ్గింగ్ చేస్తున్నాడని చెప్తే నా క్యాండిడేట్ గల్లబట్టి నొక్కాడు. సిఐ శివకుమార్ రావాలి. అసలు వాడు మొగోడైతే రావాలి. ఏమన్నా